దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూడబోతున్నాం. హెబ్రేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనమును మనం చూసినట్లయితే, ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఎంత చక్కని వాక్యం కదా. అంటే ఇది కొత్త నిబంధనలో ఇది ఉంది, పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో. సో మనం చూస్తున్నాం, కొత్త నిబంధనలో దేవుడు ప్రవక్తతో రాసి ఈ రీతిగా ఈ మాటలను హెబ్రేయులకు రాసిన పత్రికలో ఉంచారు. ఇక్కడ రాయబడి ఉంది, ఆ దినములైన తర్వాత, అంటే ఈ శ్రమ దినంలో కావచ్చు, అది ఏ దినము అని మనకు కరెక్ట్ ఇది లేదు. ఇక్కడ రాయబడి ఉంది, ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏమనగా, అంటే ఇజ్రాయెల్ ప్రజలతో నేను ఏ నిబంధన చేస్తానంటే, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. అంటే ఈ ధర్మ విధులు అని చెప్పినప్పుడు పాత నిబంధన రోజుల్లో ఎక్కువ పాత నిబంధనలో అందుబాటులో లేదు ప్రజలకు. ఈరోజు మనకు ప్రతి ఇంట్లో ఎన్నో బైబిల్స్, మా ఇంట్లో అయితే ఎన్నో బైబిల్స్ ఉన్నాయి. సో ఆ ఎన్నో బైబిల్స్ ఉన్న రీతిగా ఆ రీతిగా లేదు. ఇంకా అక్షరాభ్యాసం అనేది ఎక్కువ, అంటే లెర్నింగ్ స్కిల్స్ అనేది ఆ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో ఉన్న స్కూల్స్ లాగా, కాలేజెస్ లాగా ఆ రోజుల్లో అవన్నీ కూడా ఎక్కువ లేదు. కొంతమంది మాత్రమే. ఇప్పుడు పౌలు రాసిన పత్రిక ఇవన్నీ మనం చూస్తే, పౌలు కొంచెం చదివినవారు. సో ఆయన రాసిన అనేక పత్రికలు మనకు ప్రయోజనకరంగా ఇప్పటి వరకు కూడా ఉంది. ఈ హెబ్రేయులకు రాసిన పత్రిక కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ రాయబడి ఉంది, నేను చేయబోవు నిబంధన ఏదనగా, ఇజ్రాయెల్తో చెప్తున్నాడు, అది మనకు కూడా చెందుతుంది. ఇక్కడ రాయబడి ఉంది, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారి మనస్సులో, అంటే పుస్తకంలో అని కాదు, మన మనస్సులో ధర్మ విధులను ఉంచుతాడంట. ఇప్పుడు అందరికీ ఏం తెలుసు? దొంగతనం చేయడం తప్పు తెలుసు, హత్య చేయడం తప్పు తెలుసు, వ్యభిచారం చేయడం తప్పు తెలుసు, అబద్ధం ఆడుట తప్పు అని తెలుసు, దేవునికి విరోధంగా మాట్లాడకూడదు అని తెలుసు. ఇవన్నీ ధర్మ విధి అన్నట్టు మన హృదయంలో ఇవన్నీ రాయబడి ఉంది. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. ఇంకా రాయబడి ఉంది, వారి హృదయముల మీద వాటిని రాయుదును. అంటే హృదయములో ఉంచెదను అని చెప్పి ఇంకా నెక్స్ట్ అంటున్నారు, వారి హృదయముల మీద వాటిని రాయుదును. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మన హృదయము మీద అది రాసి ఉంచుతాడంట. అంటే ఇప్పుడు సాధారణంగా, అంటే వ్యక్తిగతంగా నా జీవితంలోనే నేను చెప్పాలంటే కూడా, ఇప్పుడు నేను కొన్నిసార్లు ఏదైనా నెగటివ్గా, చెడుగా అని చెప్పను, నెగటివ్గా ఏదైనా ఆలోచిస్తే సడన్గా వెంటనే ఎలా ఉంటుందంటే, వెంటనే దానిలో ఇంకొక స్వరం వినబడుతుంది. లేదు లేదు, ఇది తప్పు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి ఈ రీతిగా మన లోపల ఉన్న మన ఆత్మనే మనల్ని గద్దిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ రాయబడి ఉంది, వారి హృదయముల మీద వాటిని రాయుదును అని చెప్పి రాయబడి ఉంది. మన హృదయముల మీద కూడా దేవుడు ధర్మశాస్త్రంను మాత్రం కాదు, ప్రతి దినానికి కావలసిన మేలును, మంచిది, చెడు అన్నిటినీ కూడా మన హృదయంలో ఆయన రాసి ఉంచాడు. ఇంకా నేను వారికి దేవుడనై ఉందును, అంటే అటువంటి వారికి ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. వారు నాకు ప్రజలై ఉందురు అని చెప్పి రాయబడి ఉంది. మనం దేవునికి ప్రజలుగా మనం ఉంటాం, మనకు దేవుడుగా ఆయన ఉంటాడు. అక్కడ అదే రాయబడి ఉంది, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. మనము అందరూ కూడా దేవునికి ప్రజలై మనము
ఉన్నాము. అంటే ప్రజలను ఒక రాజుగా ఉంటే ఆ రాజు పరిపాలన చేస్తున్న రాజు ఆయన కింద ఉన్న వారందరూ ఆయన ప్రజలే ఉంటారు. ఆయన వారికి ఆహారము, వారికి బట్టలు, వారికి ఏదైనా కూడా ఆ రాజే చూసుకోవాలి. అదే రీతిగా ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు అని చెప్పి రాయబడి ఉంది. అంటే మనమందరూ ఆయన మేపే గొర్రెలమై ఉన్నాము. ఇంకా చెప్పాలంటే మనము గొర్రెలు అని చెప్పడం కన్నా ఇక్కడ రాయబడిన రీతిగా ఆయన మనకు దేవుడై ఉంటాడు. ఇంకా రాయబడి ఉంది, వారు నాకు ప్రజలై ఉందురు. మనమందరూ కూడా దేవుని ప్రజలై మనం ఉంటాం. ఆ రీతిగా మన జీవితాంతం మనం ఉండాలని మనం కోరుకుందాం. దేవుడు తప్పకుండా మనతో ఉండి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము మీ ప్రజలై ఉన్నాము ప్రభువా, మీరు మాకు దేవుడై ఉన్నారు. ఈ యొక్క విషయము, ఈ యొక్క నిశ్చయత ప్రతిరోజు కూడా మా హృదయంలో ఉంది ప్రభువా. అదే రీతిగా ఇంకా ఎవరెవరు వేదనలోనో, కష్టంలోనో, బాధలోనూ ఉన్నారో ప్రభువా, వారికి కూడా మీరు దేవుడై ఉండి ప్రభువా, వారికి యజమానుడై ఉండి, వారికి పరిహారి అయి ఉండి, తండ్రి మీరే తండ్రి వారికి మేలు చేయమని, వారిని దీవించమని, వారిని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.